జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 46వ రోజు పారాయణ. విష్ణు పురాణములోని ద్వితీయాంశమునందు చతుర్థ అధ్యాయం ప్లక్షశాల్మల ద్వీపాది వర్ణనం గురించి చదువుకుంటున్నాము. ఈ పారాయణలో ఈరోజుతో ఈ పారాయణ పక్షశాల్మల ద్వీపాది వర్ణనం అనే భాగం సమాప్తమవుతుంది. గౌరీ కుముద్వతి చైవ సంధ్యా రాత్రిర్మనోజవా క్షాంతిశ్చ పుండరీకా చ సప్తైతా వర్షనిమ్నగాః. గౌరీ, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజవ, ఖ్యాతి, పుండరీకా ఈ 7 వర్షనదులు. తత్రాపి వర్గైః భగవాన్ పుష్కరాద్యైర్జనార్దనః యాగైరుద్రస్వరూపస్థ యుజ్యతే యజ్ఞసన్నిధౌ. ఆ వర్షములలో పుష్కరాది వర్ణముల వారిచే రుద్రరూపములోనున్న జనార్దనుడు ఈ యాగములలో యజ్ఞసన్నిధిలో ఆరాధించబడుచుండును. క్రౌంచద్వీప సముద్రేణ దధిమండోదకేన తు ఆవృత సర్వతః క్రౌంచద్వీపతుల్యేన మానతః. ఇక ఈ క్రౌంచద్వీపము దధిమండోదక సముద్రముతో క్రౌంచద్వీప తుల్యమానముతో అంతటా ఆవరింపబడి ఉన్నది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య క్రౌంచద్వీప ఇతి దధ్నో మండస్సారః స ఏవోదకం యస్య తేన. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. క్రౌంచద్వీప అని, దధిమండము అనగా సారము, అదే ఆ సారమే ఉదకముగా కలది సముద్రము, ఆ సముద్రముతో అని అర్థము. మండోదకశ్చాపి శాకద్వీపేన సంవృతః క్రౌంచద్వీపస్య విస్తారాత్ ద్విగుణేన మహామునే. క్రౌంచద్వీప విస్తారముతో రెండింతల విస్తారముతో ఉన్న శాకద్వీపముతో దధి మండోదకము ఆవరించబడి ఉన్నది. శాకద్వీపేశ్వరస్యాపి భవ్యస్య సుమహాత్మనః సప్తైవ తనయాస్తేషాం దదో వర్షాణి సప్తశః. ఇక శాకద్వీపాధిపతి అయిన మహానుభావుడైన భవ్యునికి 7 తనయులు. ఆ 7 వర్షములను ఇచ్చెను. జలదశ్చ కుమారశ్చ సుకుమారో మరీచకః కుసుమోదస్య మౌదాకిః సప్తమస్య మహాద్రుమః. జలదుడు కుమారుడు, కుసుమారుడు, మరీచకుడు, కుసుమోదుడు, సుమోదుడు, మహాద్రుముడు 7వవాడు. తత్సంజ్ఞాన్యేవ తత్రాపి సప్తవర్షాణ్యానుక్రమాత్ తత్రాపి పర్వతాః సప్తవర్ష విచ్ఛేదకారిణః. వారి పేర్లతో ఆ ద్వీపములలో సప్తవర్షములు అదే క్రమముతో కలవు. ఆ వర్షములలో సప్తపర్వతములు వర్ష విభాగమును చేయకలవు. పూర్వస్తత్రోదయగిరిః జలధారస్తదా పరః తథా రైవతకస్యామః తథైవాస్తగిరిద్విజః అంబికేయస్తాధా రమ్యః కేసరీ పర్వతోత్తమః. ఓ బ్రాహ్మణుడా, ఆ సప్తద్వీపములలో మొదటిది ఉదయగిరి, రెండవది జలధార, రైవతకము, అంభోగిరి, అంబికేయము, కేసరి, శ్యామము అనునవి సప్తవర్ష పర్వతములు. శాకస్తత్ర మహావృక్షః సిద్ధగంధర్వసేవితః యత్పత్రవాత సంస్పర్శాత్ ఆహ్లాదో జాయతే పరం. ఈ శాకద్వీపమున గొప్ప శాకవృక్షము కలదు. ఆ వృక్షమును సిద్ధులు, గంధర్వులు సేవించుచుందరు. ఆ వృక్షపత్రముల గాలి స్పర్శతో గొప్ప ఆహ్లాదము కలుగును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య శాక ఇతి ఖర మృదు స్పర్శోభయ పార్శ్వో పర్ణో వృక్ష విశేషః శాకః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. శాఖ అని, కఠిన, మృదు స్పర్శలు 2 వైపులానున్న ఆకులు కల వృక్ష విశేషము శాకవృక్షము. తత్ర పుణ్యా జనపదాః చాతుర్వరణ్య సమన్వితాః నద్యశ్చాత్ర మహాపుణ్యాః సర్వపాపభయాపహాం. ఆ ద్వీపమున పవిత్రములైన జనపదములు వర్ణచతుష్టయము కలవి. ఇందులో పరమ పవిత్రములైన నదులు సకల పాప భయములను తొలగించునవి. సుకుమారీ కుమారీ చ నళినీ ధేనుకా తథా ఇక్షు
వేణుకీ చైవ గభస్తి సప్తమీ తథా. సుకుమారి, కుమారి, నళిని, వేణుకి, ఇక్షువు, ధేనుక, గభస్తి అనునవి సప్తనదులు. అన్యాశ్చ శతసస్తత్ర క్షుద్రనద్యో మహామునే మహీధరాస్తదా సంతి శతశోధ సహస్రశః. ఇక ఇతరములైన చిన్న చిన్న నదులు వందల కొద్దీ వరకు ఉన్నవి. ఇక పర్వతములు నూర్లు వేలు ఉన్నవి. పిబంతి తాః పిబంతి ముదా యుక్తాః జలదాదిషు ఏ స్థితాః వర్షేషు తే జనపదాః స్వర్గాదభ్యేత్య మేదినీం. జలదాది వర్షములలోనున్న జనపదాలలో ఉన్నవారు స్వర్గము నుండి వచ్చి భూమిని చేరినారు. ఆ నదుల జలమును సంతోషముతో త్రాగుచుందురు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తాః పిబంతీతి స్వర్గప్రదకర్మక్షయే తస్తేషాద్భువమభ్యేత్య జలదాది వర్షేషు ఏ స్థితా జాతాః జనపదా జనాః తే తానదీః పిబంతి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. తాహ పిబంతి అని స్వర్గమును ప్రసాదించు కర్మలు క్షయమైన తర్వాత కర్మశేషముతో జలదాది వర్షములలో పుట్టి ఉన్న జానపదులు, నదులు ఆ నదీ జలమును త్రాగుచుందురు అని అర్థము. ధర్మహాని నతేష్వస్తి న సంఘర్షః పరస్పరం మర్యాదావ్యుత్క్రమో నాపి దేశేషు సప్తసు. ఆ సప్తవర్షములలో ధర్మమునకు హాని లేదు, పరస్పరము సంఘర్షము కూడా లేదు, మర్యాదను అతిక్రమించుట లేదు. వంగాశ్చ మాగధాశ్చైవ మానసా మందగాస్తదా వంగా బ్రాహ్మణ భూయిష్టాః మాగధాః క్షత్రియాస్తు తే వైశ్యాస్తు మానసాస్తేషాం శూద్రాస్తేషాం తు మందగాః. వంగులు, మాగధులు, మానసులు, మందగులు అనునవి 4 వర్ణములు. వంగులు అనగా బ్రాహ్మణులు, మాగధులు అనగా క్షత్రియులు, మానసులు వైశ్యులు, మందగులు శూద్రులు. శాకద్వీపే తు తైర్విష్ణుః సూర్యరూపధరో మునే యథోక్తైర్యుజ్యతే సమ్యక్ కర్మభిర్నియతాత్మభిః. ఇక శాకద్వీపమున మనసును నియమించుకొనిన జనులు యథాశాస్త్ర విహితములైన కర్మలచే సూర్యరూపమును ధరించిన శ్రీ మహావిష్ణువును ఆరాధింతురు. శాకద్వీపస్తు మైత్రేయ క్షీరోదేన సమావృతః శాకద్వీప ప్రమాణేన వలయేనేవ వేష్టితః. ఇక ఆ శాకద్వీపము శాకద్వీపమంత విస్తారము కల క్షీరోదక సముద్రముతో కంకణము వలెన ఆవరించబడి ఉన్నది. క్షీరాబ్ది సర్వతో బ్రహ్మన్ పుష్కరాఖ్యేన వేష్టితః ద్వీపేన శాకద్వీపాత్ ద్విగుణేన సమంతతః. ఇక ఆ క్షీరసాగరము అంతటా శాకద్వీపము కంటే రెండింతలుగానున్న పుష్కరమను ద్వీపముతో ఆవరించబడి ఉన్నది. పుష్కరే సవనస్యాపి మహావీరో భవసుతః ధాతకిశ్చ తయోస్తత్ర ద్వే వర్షే నామ చిహ్నితే మహావీరం తథైవాన్యద్ధాతకీ షండ సన్నితం. పుష్కర ద్వీపమున ద్వీపాధిపతి అయిన సవనునకు మహావీరుడు, ధాతకి అను 2 పుత్రులుండిరి. వారి పేర్లతోనే 2 వర్షములు ఏర్పడినవి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య పుష్కర ఇతి ధాతకీ షండ ఇతి చ తస్యైవ రాన్నో నామ. విష్ణు చిత్తే వ్యాఖ్య కనుమ. పుష్కర అని, ధాతకీ షండ అని కూడా ఆ రాజునకే నామధేయము కలదు. ఏకశ్చాత్ర మహాభాగా ప్రఖ్యాతో వర్షపర్వతః మానసోత్తర సన్యో వై మధ్యతో వలయాకృతిః యోజనానాం సహస్రాణి ఊర్ధ్వం 50 శ్రితః తావదేవ చ విస్తీర్ణః సర్వతః పరిమండలః. ఇక్కడ ప్రఖ్యాతి చెందిన వర్షపర్వతము ఒకటి కలదు. అది మధ్యలో వలయాకారముగా మానసోత్తరమను పేరుతో ఉన్నది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏకశ్చేతి పుష్కరే మానసోత్తరాద్రేః వలయాకారత్వోక్త్యా ప్లక్షాదిషు వర్షాద్రయస్థిర్యగ్రేఖాకార
అభితోబ్ధి స్పృశో వర్ష విశ్చేదిన ఇతి గమ్యతే. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదము. ఏకశ్చాని పుష్కరమున మానసోత్తర పర్వతము వలయాకారముగానున్నదని చెప్పుటతో ప్లక్షాది ద్వీపములయందున్న వర్షపర్వతములు తిరియక్ రేఖాకారముగా చుట్టూ సముద్రమును తాకుచు వర్ష విభాగమును చేయును అని తెలియచున్నది. పుష్కరద్వీప వలయం మధ్యేన విభజన్నివా స్థితో సౌతేన విశ్చిన్నం జాతం తద్వర్షయోర్ద్వయం. ఈ మానసోత్తర పర్వతము పుష్కరద్వీప వలయమును మధ్యలో విభజించుచున్న దాని వలె ఉన్నది. దాని వలన ఆ వర్షములు రెండు విశ్చిన్నములైనవి. వలయాకారమే కైకం తయోర్వర్షం తదా గిరిః. ఆ రెంటిలోనూ ఆ వర్షపర్వతము ఒక్కొక్కటి వలయాకారముగానున్నది. దశవర్ష సహస్రాణి తత్ర జీవంతి మానవాః నిరామయా విశోకాశ్చ రాగద్వేష వివర్జితాః. ఆ పుష్కర ద్వీపమున మానవులు రోగములు దుఃఖములు రాగద్వేషములు లేనివారై 10,000 సంవత్సరములు జీవించుచుందురు. అధమోత్తమౌ నత్వేషాంస్తాం నవధ్యవధకౌ ద్విజా నేర్ష్యాసూయా భయం ద్వేషో దోషో లోభాదికో నచ. అక్కడ నివసించు వారిలో అధమ ఉత్తమ భేదములు లేవు. చంపువాడు చచ్చువాడు లేడు. ఈర్ష్య అసూయ భయము ద్వేషము దోషము లోభాదికములు లేవు. మహావీరం బహిర్వర్షం ధాతకీషండమంతతః మానసోత్తర శైలస్య దేవదైత్యాది సేవితం. మానసోత్తర శైలమునకు బహిర్వర్షము మహాపీఠము, దాని తరువాత ధాతకీ వర్ణము. ఇది 2 దేవా దైత్యులచే సేవించబడుచుండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. మహాపీఠమితి అంతతః మానసాద్రేరంత ఇత్యర్థః ధాతకే సైన్యమంతత ఇతి చ పాఠః. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదం. మహావీరం అని, అంతతః మానసాద్రి అంతమున అని అర్థం. ధాతకీ సైన్యమంతతః అని కూడా పాఠము. సత్యానృతేన తత్రాస్తాం ద్వీపే పుష్కర సన్నితే న తత్ర నద్యశైలా వా ద్వీపే వర్షద్వయాన్వితే. పుష్కర ద్వీపమున సత్యానృత్యములు లేవు. అచట నదులు కానీ పర్వతములు కానీ ఆ 2 వర్షములలో లేవు. తుల్యవేషాస్తు మనుజాః దేవైస్తత్రైకరూపిణః. అక్కడి మానవులందరూ సమాన వేషములు కలవారు, దేవతలతో సమాన రూపములు కలవారుగా ఉందురు. వర్ణాశ్రమాచారహీనం ధర్మాచరణవర్జితం త్రయీ వార్తా దండనీతిః శుశ్రూషారహితం చ తత్. ఆ పుష్కర ద్వీపమున వర్ణాలు ఆశ్రమాలు ఆశ్రమాచారాలు ధర్మాచరణ వ్యాపారము వేద విద్యాధ్యయనము రాజనీతి మొదలగునవి సేవించుటలేవు. అందరూ భగవంతుని ఆరాధించుచునే ఉండిరి. ఇది భావము. వర్షద్వయం తు మైత్రేయ భౌమః సర్గోయముత్తమః సర్వర్తు సుఖదః కాలో జరారోగాదివర్జితః పుష్కరే ధాతకీ షండే మహావీరే చ వైమునే. పుష్కర ద్వీపములోని 2 వర్షములు భూమిపైనున్న ఉత్తమ స్వర్గము. ఇచ్చట ముసలితనము లేదు, రోగాది బాధలు లేవు. అన్ని ఋతువులలోనున్న సుఖమును ఇచ్చటి వారలకు ప్రకృతి ప్రసాదించను. న్యగ్రోధః పుష్కర ద్వీపే బ్రాహ్మణస్థానముత్తమం తస్మిన్నివసతి బ్రహ్మ పూజ్యమానః సురాసురైః. పుష్కర ద్వీపముననున్న న్యగ్రోధ వృక్షము అనగా మర్రి చెట్టు ఉత్తమమైన బ్రహ్మస్థానము. బ్రహ్మ సుర అసురులచే పూజించబడుచు ఇక్కడనే నివసించుచుండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. న్యగ్రోధ ఇతి అస్య న్యగ్రోధస్య పుష్కర ఇతి నామ తేన ద్వీపోపి పుష్కర ఇతి స్మర్యతే. న్యగ్రోధః పుష్కర ద్వీపే పుష్కరస్తేన సస్మృత ఇతి మాస్యోక్తేః పుష్కరః పుష్కరల ఇత్యర్థః. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదం. న్యగ్రోధ అని. ఈ న్యగ్రోధమునకు పుష్కరము అని పేరు. అందుకే ద్వీపము పేరు కూడా పుష్కరమే అని స్మరించబడుచున్నది. ఇచ్చట శ్లోకము ఇదే విషయాన్ని చెబుతున్నది. పుష్కర ద్వీపమున న్యగ్రోధ వృక్షము కలదు.
అందుచేతనే ఈ ద్వీపమును పుష్కర ద్వీపము అనుచున్నారు అని మత్స్యపురాణ వచనము. పుష్కరము అనగా పుష్కళము అని అర్థము. స్వాదూదకేనో దధినా పుష్కరః పరివేష్టితః సమేన పుష్కరస్యైవ విస్తారాన్ మండలాకృతేః. పుష్కర ద్వీపముతో సమానమైన విస్తారముగా స్వాదూదక సముద్రముతో మండలాకారముగా పుష్కర ద్వీపము ఆవరించబడి ఉన్నది. ఏవం ద్వీపా సముద్రైశ్చ సప్త సప్తభిరావృతాః ద్వీపశ్చైవ సముద్రశ్చ సమానో ద్విగుణో పరో. ఇట్లు 7 ద్వీపములు 7 సముద్రములతో ఆవరించబడి ఉన్నవి. ద్వీపములు సముద్రములు సమాన విస్తారములు కలవి. మొదటి ద్వీపము కంటే తరువాత ద్వీపములు తరువాతి సముద్రములు రెండింతలు విశాలముగా ఉండును అని అర్థము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏవమితి ద్వీపశ్చైవ సముద్రశ్చ జంబూద్వీపా క్షారోధౌ సమానౌ తద్విగుణౌ ప్లక్ష ద్వీపేక్షురసోదౌ ఏవమనంతరద్వీపాభ్యోః పూర్వపూర్వద్వైగుణ్యమన్యోన్య సామ్యం చోహ్యం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఏవం అని ద్వీపశ్చైవ సముద్రశ్చ అనగా జంబూద్వీప క్షారోద సముద్రములు సమాన విస్తారము కలవి. దానికి రెండింతల వైశాల్యము ప్లక్ష ద్వీప ఇక్షుర సౌదములు. ఇట్లే ఆ తరువాతి ద్వీపములు సముద్రములు తన పూర్వ ద్వీప సముద్రముల కంటే రెండింతల విస్తారముగా ఉండునని అర్థము. పయాంసి సర్వదా సర్వసముద్రేషు సమాని వై న్యూనాతిరిక్తతా తేషాం కదాచిన్నైవ జాయతే. అన్ని సముద్రములలో అన్ని వేళలా జలములు సమానముగానే ఉండను. ఆ సముద్ర జలములకు తక్కువ ఎక్కువలు ఎప్పుడూ ఉండవు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య పయాంసీతి పయాంసి సమాని అవృద్ధి శోషాణి చంద్రస్య తు వృద్ధౌ పూర్ణిమాయాముదయే చ తేషాం మత్స్యోభమాత్రం నతు వృద్ధిః. ఏవం చంద్రహ్రాసే తావతః క్షుభితస్య హ్రాసః న తన్మూలాంబుక్షయః. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదము. పయాంసి అని పయాంసి సమాని అనగా సముద్ర జలములు వృద్ధి చెందవు, క్షీణించవు. పూర్ణిమ నాడు చంద్రుడు నిండుగా వృద్ధి పొందినప్పుడు సముద్ర జలములు ఉప్పొంగును, అంతేకాని జలము వృద్ధి చెందవు. అట్లే అమావాస్య నాడు చంద్రుని కలలు తగ్గినప్పుడు ఆ పొంగు తగ్గుతుంది, కానీ జలము తగ్గదు. స్థాళీస్తమగ్ని సంయోగాత్ ఉద్రేకి సలిలం యథా తథేందు వృద్ధౌ సలిలం అంబోదౌ మునిసత్తమా. ఒక పాత్రలోనున్న జలము స్థాళికి అగ్ని సంయోగం ఏర్పడినప్పుడు మసిలి పొంగును. అట్లే చంద్రవృద్ధిలో సముద్రములో జలము కూడా పొంగును అని అర్థము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య స్థాళీస్తమితి యథా పరిమిత జ్వలం క్వాదే ఉద్రిచ్యతే తదేవ శైత్యే హ్రాసతి సమీభవతి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. స్థాళీస్తం అని పాత్రలోని పరిమితమైన జలము అగ్ని సంయోగముతో మరిగి పొంగును. వేడి చల్లారితే చల్లగా అయితే ఆ పొంగు తిరిగి సమానమగను. అట్లే సముద్ర జలము కూడా అని అర్థము. అన్యూనానతిరిక్తాశ్చ వర్ధంత్యాపో హ్రసంతి చ ఉదయాస్తమయే స్విందోః ప్లక్షయో శుక్లకృష్ణయోః. శుక్ల కృష్ణ పక్షములలో చంద్రుని ఉదయాస్తమములలో కూడా నీరు పెరగకుండా తగ్గకుండా ఉప్పొంగును, పొంగు తగ్గును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అన్యూనాన్ అతిరిక్త ఇతి తథా శుక్లే కృష్ణే వా చంద్రస్యోదయే అపాం సపాదైక వింశతి హస్తమితా వృద్ధి అస్తమయే తావానేక హ్రాసః. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదం. అన్యూనాతిరిక్తే అని శుక్లపక్షమున చంద్రోదయమున సముద్రంలోని జలములు 21 హస్తముల వరకు పొంగును, అంత ఎత్తుకు పొంగును. హస్తము అనగా ఒక మూర అనగా అర్ధగజము. 21 హస్తములు అనగా 10.5 గజాలు. ఇంకొక పావు గజము అంత ఎత్తు జలము పొంగును. ఉన్న జలమే పైకి పొంగును. కృష్ణపక్షమున ఆ పొంగినదే తగ్గును, కానీ జలము యొక్క పరిమాణము తగ్గదు అని భావము.
दशोत्तराणि पञ्चैवाह्यङ्गुलानानि शतानि वै अपामृद्दिक्षयौ दृष्टौ सामुद्रीणां महामुने 510 అంగుళాలు సముద్ర జలములు పొంగును, మరలా పొంగు తగ్గును అని భావము. భోజనం పుష్కరద్వీపే తత్ర స్వయముపస్థితం షడ్రసం భుంజతే విప్రప్రజా సర్వా సదైవ హి. బ్రాహ్మణోత్తమ, పుష్కర ద్వీపమున షడ్రసోపేతమైన భోజనము తనకు తానుగా ఆవిర్భవించిన దానిని సకల ప్రజలు అన్ని వేళలా భుజింతురు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా భోజనమితి షడ్రసం భక్ష్య భోజ్యలేహ్య చోష్య పేయ ఖాద్యాత్మనా షడ్విధం రస్యం మధురామ్లలవణతిక్త కటుకాషాయాఖ్య రసద్రవ్యం వా. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. భోజనం అని షడ్రసం అనగా భక్ష్య భోజ్య లేహ్య చోష పేయ ఖాద్య రూపములుగా 6 విధములైన రసవంతములైన భోజనము లేదా మధుర ఆమ్ల లవణ తిక్త కట్టు కషాయములను రసములు కల భోజనము అని కూడా అర్థము. స్వాదూదకస్య పరితో దృశ్యతే లోక సంస్థితి ద్విగుణా కాంచనీ భూమి సర్వజంతు వివర్జిత. స్వాధూదక సముద్రము తర్వాత లోకస్థితి కనపడుచున్నది. అది ఇంతవరకున్న దానికంటే రెట్టింపు కలది. అది బంగారు భూమి. అక్కడ సకల విధములైన ప్రాణిజాతము ఉండదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య స్వాదూదకస్యేతి లోకస్య జననివాసభూతస్య సప్తద్వీపాత్మకస్య సంస్థితిః మర్యాదాభూతా స్వర్ణభూమిః అలోక సంస్థితిరితి పదశ్చేదే లోక సంస్థానరహితా దర్పణాకారా సా చ లోకో లోకాన్మేరోరభితః స్థితా 7,05,00,000,000 14,14,10,00,000 విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. స్వాదూదకస్య అని లోకస్య అనగా జననివాసమైన దానికి, సప్తద్వీపాత్మకమైన దానికి స్థితి, హద్దుగానున్న స్వర్ణభూమి. ఒకవేళ అలోక సంస్థితి అని విభాగమైనచో లోక సంస్థానరహిత అనగా దర్పణాకారముగా ఉండను. ఆ భూమి మేరులోకమునకు చుట్టూ ఉన్న 5,07,00,000 పరిమితి గల దానికంటే రెండింతలు అనగా 10,14,00,000 పరిమితి కలది అని అర్థము. లోకాలోకస్తతా శైలో యోజనాయుత విస్తృతః ఉచ్ఛ్రయేణాపి తావంతి సహస్రాణ్యచలోహి సహా. ఆ తరువాత ఉండునది లోకాలోకాచల పర్వతము. ఇది చాలా యోజనముల వైశాల్యము కలది, అంతే ఎత్తు కలది. విష్ణుచిత్తీయ వ్యాఖ్య లోకాలోక ఇతి తతో లోకాలోకాద్రిః ఏవం సంహత్య మేరోరేకతే లోకాలోకాంతం కోట్యో 12,00,000,000 65,000,000 చ ఏతేన హ్యలోకపరిమాణం చ వ్యాఖ్యాతమితి భాగవతోత్యా కించిదూన సార్ధ 12,00,00,000,000 విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. లోకాలోక అని ఇట్లు అంతా కలిపి మేరువునకు ఒక పక్క లోకాలోకాంతము 12,67,50,000 యోజనాలు. ఇలా చెప్పడం వల్ల అలోక పరిమాణము కూడా వ్యాఖ్యానము చేయబడినది అని భాగవతము చెప్పుటచే కొద్దిగా తక్కువగా 12,50,00,000 యోజనాలు అని తెలిసినది. తతస్తమస్సమావృత్య తం శైలం సర్వతస్థితం తమశ్చాండకటాహేన సమంతాత్ పరివేష్టితం. ఆ పర్వతము చుట్టూ అంతా తమస్సు ఆవరించియుండెను. ఆ తమస్సును అండకటాహము ఆవరించియుండెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తత ఇతి తత్రైవ తమోగర్తో దౌ చ తామసభూతా వాసభూతౌ సగర్తోదాత్తమసః పరస్తాత్ పరితః ప్రతిదిశమండకటాః దర్వాన్ మహాపురుష నివాసభూతో వైకుంఠలోకః తతః కటాః ఇతి జ్ఞేయః
भागवते हरिवंशे च ब्राह्मणपुत्रानयनप्रस्तावे భగవత్స్థానస్య తదోపవర్ణితత్వాత్. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదము. తత అని అక్కడే తమోగర్త ఉదదులు తమ భూత ఆవాసములుగానున్నవి. ఆగర్తోదము కంటే తమస్సునకు ఆవల చుట్టూ ప్రతి దిక్కున అండకటాహమమునకు ముందు మహాపురుష నివాసమైన వైకుంఠలోకము, ఆ వైకుంఠలోకము తరువాత అండకటాహము అని తెలియవను. భాగవతమున హరివంశమున కూడా బ్రాహ్మణ పుత్ర నయన ప్రస్తావనమున భగవత్ స్థానమును అలా వర్ణించియున్నారు. పంచాశత్కోటి విస్తారా సేయముర్వి మహాజనే సహైవాండకటాహేన స్వదీపాబ్ధిమహీధరా. మహాముని, ఈ భూమి ద్వీపములు, సముద్రములు, పర్వతములతో అండకటాహములతో 50 కోట్ల యోజనాల విస్తీర్ణము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. పంచాశదితి ఏవం మేరోరేకతః కటాహాంతం 25 కోటికం భూవిస్తారార్ధమన్యతశ్చ తథా ఇత్తం సహత్యా 50 కోటిర్భూవిస్తారః ఏవమోద్వాంధః కటాహావధిశ్చాంద్రోశ్చాయః 50 కోటిః సూర్యాండగోళయోర్मध्ये కోట్యస్యుః 25 శుకోక్తే యద్వా ఏకత ఏవ లోకమనాససార్ ధత్రి లక్ష్యాద్యర్ధద్వికోట్యాత్మకాద్వైగుణ్యం కాంచన భూమే సప్తలక్ష పంచకోట్యాత్మకం కృత్వా శిష్టం 17 కోట్యాధికం తమః. కటాహాది మానవత్వేన యోజ్యం పురాణకారస్య హి వైరాగ్యోత్పాదనే భగవన్మహాత్మ్యజ్ఞాపనే చ తాత్పర్యాన్న లోకసంఖ్యా గణితేష్వత్యాదరః. అతో యథా కథం చిదపి 50 కోటి విస్తారత్వం భువో జ్ఞేయం. అనేన తు విస్తార శబ్దం వ్యాసార్థపరం కృత్వా మేరోర్దక్షిణతః 50 కోటిత్వం వర్ణయంతః భూమేః 100 కోటి విస్తారత్వం ప్రాహుః. తథా చ వారాహే భూమండలం తు 100 కోటి విస్తారం సాండకటాహమితి. అయమేవ పక్షః స్కాందేసి వరహస్యే విస్తారేణోక్తః శైవ తంత్రాంతరే చ కోటిద్వయంత్రి 50 లక్షాణి చ తతః పరం 50 సహస్రాణి సప్తద్వీపాః సాగరాః. తతో హిరణ్మయీ భూమిర్దశ కోట్యో వరాననే దేవానాం క్రీడనార్థాయ లోకాలోకస్తతః పరః. పర్వతో వలయాకారో యోజనాయుత విస్తృతః తస్యాద్బ్రాహ్మ్యం తమో ఘోరం దుష్ప్రేక్షం జీవవర్జితం 35 కోట్యో లక్షాణ్యేకోనవింశతిః 40 సహస్రాణి యోజనానాం వరాననే సప్తసాగరమానస్తు గర్దోదస్తదనంతరం కోటియోజనమానస్తు కటా సంవ్యవస్థిత ఇతి. అస్మిన్స్తు పశుపక్షే సూర్యాండగోళయోర్मध्ये కోట్యస్యుః 25 భాగవత శ్లోకస్థ సూర్యశబ్దస్తత్ప్రకాశస్య దేశపరో యోజ్యః. రవిచంద్రమసౌర్యా వన్మయూ ఖైరవ భాస్యతే స సముద్రసరిశ్చైల తావతి పృథివీ స్మృతేతి వక్ష్యమానత్వాత్
ప్రకాశ్య పృథివీమానం పంచవింశతికోటికం తత్ప్రకాశకమేవ సూర్యం కల్పయిత్వా తతః పరం యావదండకటాహం పంచవింశతి రిత్యేవార్ధః యద్వా అండకటాహాంతః 50,000,000,000 పృథివీ బహిశ్చావరణభూతా తావతీతి ఏవం శతకోటిత్వం వరాహపురాణానుసారా ద్యోచ్యం యద్వా శాస్త్రీయాంగుళసిద్ధ్యైర్యోజనైః 50,000,000,000 एव लौकिकाङ्गुलसिद्धयोजनैः शतकोट्यस्युः यद्वा कल्पभेदादनयोः पक्षयोः अविरोधः कल्प्यः విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. పంచాశత్ అని ఇట్లు మేరు పర్వతమునకు ఒకవైపు నుండి కటాహ అంతము వరకు 25 కోట్ల భూ విస్తార అర్థము. మరొక వైపు నుండి అట్లే ఇట్లు కలిపి 50 కోట్ల యోజనాల భూ విస్తారము. ఇట్లు పైన క్రింద ఉన్న కటాహముల అవధి అండము యొక్క 50 కోట్ల సూర్యాండ గోళముల మధ్య 25 కోట్ల యోజనములనున్నది సుఖయోగి వచనము. లేదా ఒకవైపు నుండి లోకమానము వలన 2,53,00,000 యోజనముల కంటే రెట్టింపు కాంచన భూమి 5 కోట్ల 7 లక్షలుగా చేసి మిగిలిన 17 కోట్లు మొదలగు దానిని తమహ కటాహమానముగా కూర్చవలను. పురాణకారులు వైరాగ్యమును కలిగించుటకు భగవన్ మాహత్యమును తెలుపుటలోనే తాత్పర్యము కూర్చవలెను. కావున లోకసంఖ్యా గణిములతో అంతగా ఆదరము లేదు. అందుకే ఏదో రీతిగా భూమి 50 కోట్ల యోజనాలుగా తెలియవలను. ఇక ఇతరులు విస్తార శబ్దమును వ్యాసార్థముగా అర్థము చెప్పి మేరు పర్వతము చుట్టూ 50 కోట్ల యోజనాలుగా వర్ణించుచు భూమి 100,000,000 యోజనాలుగా వర్ణించుచున్నారు. వరాహ పురాణమున భూమండలము 100,000,000 విస్తారము అండ కటాహములతో కలిసి అని. ఈ పక్షమునే స్కాందమున శివరహస్యమున విస్తారముగా చెప్పబడినది. శైవతంత్రాంతరమున కూడా చెప్పబడినది. 2,53,00,000 యోజనాలు, దాని తర్వాత 50,000 యోజనాలు సప్తద్వీపాలు సముద్రముతో కలిసి. ఆ తరువాతి హిరణ్మయ భూమి 10 కోట్ల యోజనాలు. ఆ తర్వాత లోకాలోకములు దేవతల క్రీడ కొరకు వలయాకార పర్వతము 10,000 యోజనముల విస్తృతము. దాని తర్వాత అవతలనున్నది ఘోరమైన తమస్సు, చూడచక్యము కానిది, జీవులు లేనిది 35,29,40,000 యోజనాలు సప్తసాగర మానము. దాని తర్వాత గర్తోదము, కటాహము 1,000,000 యోజన మానము కూడా కటాహమున్నది అని. ఈ పక్షమున సూర్యాండగోళముల మధ్య 25 కోట్ల యోజనములు అనే భాగవత శ్లోకములోనున్న సూర్య శబ్దము సూర్యునిచే ప్రకాశింపచేయబడు ప్రదేశపరముగా చెప్పుకొనవలను. సూర్య చంద్ర కిరణములతో ప్రకాశించు సముద్ర నదీ శైలములతోనున్నది భూమిగా చెప్పబడుచున్నది అని చెప్పబోచున్నారు. ప్రకాశించు పృథివీమానం 25 కోట్ల యోజనాలు. ఈ భూమిని ప్రకాశింపచేయువాడు సూర్యునిగా చెప్పి దాని తర్వాత అండాకటాహము వరకు 25 కోట్లని అర్థము. లేదా అండాకటాహాంతము 50 కోట్లు, పృథివీ బయట ఆవరణభూతము 50 కోట్లు. ఇట్లు 100 కోట్ల యోజనాలు వరాహ పురాణానుసారంగా కూర్చవలయను. లేదా శాస్త్రీయాంగుల సిద్ధములైన యోజనములతో 50 కోట్ల యోజనాలు. ఇవే లౌకికాంగుళుల సిద్ధములైన యోజనములతో 100 కోట్లగను. లేదా కల్పభేదమును పట్టి ఆ 2 పక్షములకు అవిరోధమును కల్పించవలను. సేయం ధాత్రీ విధాత్రీ చ సర్వభూతగుణాధికా ఆధారభూత సర్వేషాం మైత్రేయ జగతామితి. మైత్రేయ, ఈ భూమి ఇదియే ధాత్రి, విధాత్రి, సర్వభూతముల కంటే అధిక గుణములు కలది, సకల జగత్తులకు ఆధారభూతమైనది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సేయమితి ధాత్రి ఓషధి ద్వారా పోషకరి విధాత్రి కర్త్రి గుణాధికా పంచగుణత్వాత్. ధాత్రి ఓషధుల ద్వారా పోషించున్నది, విధాత్రి అనగా కర్త్రి గుణాధిక రూప రస గంధ స్పర్శ శబ్ద రూపములైన 5 గుణములు కలది. ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తీయే ద్వితీయాంశే చతుర్దశోధ్యాయ సప్తపాతాళ లోకవర్ణనము
రేపు పారాయణం చేసుకుంటాము. జై శ్రీమన్నారాయణ.